లాస్ట్ 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తిని అక్కడ మిస్టీరియస్ గా చంపేశారు. అప్పుడు కెనడా ప్రభుత్వ ప్రధానమంత్రి ట్రూడో కూడా మన రా ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెన్సీని బాధ్యుల్ని చేస్తూ ఆరోపించారు. డిప్లొమేట్స్ ని తీసేశారు. మనకి కెనడాకి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. మనకి వాళ్ళకి మధ్య ఉన్న ఒక ఒప్పందం సెపా అంటారు దాన్ని. సెపా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దాన్ని పాజులో పెట్టేశారు. వీసాలు, స్టూడెంట్ వీసాలు 40% వరకు డ్రాప్ అయిపోయింది. మనకి కెనడాకి మధ్య 9.36 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ ఉంటుంది. ఈ ట్రేడ్ దెబ్బతినింది. కొద్ది రోజులు ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ లోపల కొంతవరకు మళ్ళీ అది తగ్గింది. ఈ లోపల అక్కడ ప్రధానమంత్రి మారారు. ఇప్పుడున్న మార్క్ కార్ని ఇండియాతో మళ్ళీ అన్ని సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ఈ సెపా అగ్రిమెంట్ ను కూడా తిరిగి రెస్టోర్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కెనడాలో అల్బర్టాలో G7 కంట్రీల దీనికి వాళ్ళ సమావేశానికి గెస్ట్ గా కూడా మోడీని ఆయన ఆహ్వానించారు. అయితే అక్కడ వాళ్ళకి ఇదంతా కూడా కోపంగా ఉంది సిక్కులకి. ఈ ముఖ్యంగా సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని వెనుక గురుపత్వంత్ సింగ్ పన్ను, వీడు ఎప్పటి నుంచో కూడా మోడీని చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు. వీడిని అప్పగించమని అమెరికాను కూడా ఇండియా అడుగుతుంది. సో ఈ నేపథ్యంలో సిక్కులు ఇప్పుడు కెనడాలో ప్రదర్శన చేశారు. అయితే మోడీ వెళ్ళక ముందే కొంతమంది తీవ్రవాద నాయకుల్ని కెనడా ప్రభుత్వం దాదాపు 18 మందిని అరెస్ట్ చేసింది. అలాగే ఈ సిక్కు ఖలిస్తానీ ఉద్యమంకి కెనడాలో ఉండే సిక్కులందరూ మద్దతు కూడా లేదు. సిక్స్ ఫార్ అమెరికా అనే సంస్థకు సంబంధించిన జస్దీప్ సింగ్ జెస్సీ కూడా దీన్ని ఖండించాడు. అట్లాగే కెనడాలో మిగతా సిక్ సంఘాలు కూడా దీన్ని ఖండించాయి. మోడీకి వ్యతిరేకంగా ఎలాగా మాట్లాడడం సరైనది కాదని చెప్పాయి. ఏదేమైనా ఖలిస్తానీ ఉద్యమాన్ని ఇందిరాగాంధీ ఎలాగైతే అణచేసిందో ఆ తర్వాత మోడీ కూడా తీవ్రంగా అణచేసే కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి మోడీ మీద వాళ్ళ కోపం ఉంది. ఎందుకంటే సిక్కు నాయకుల్ని, సిక్కు టెర్రరిస్టుల్ని మోడీ రెండు రకాలుగా అణగదొక్కుతున్నాడు అన్న విమర్శ ఉంది. ఒకటి రా ఉపయోగించి, అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది మన ఎస్పినోజ్ ఏజెన్సీ, స్పై ఏజెన్సీ. ఈ రా అధికారులు తమ అసెట్స్ అంటారు వాళ్ళని, అంటే కిల్లర్స్, ప్రొఫెషనల్ కిల్లర్స్ ని పెట్టేసి వాళ్ళ దగ్గర చంపించింది అనేది ఒక విమర్శ అయితే, రెండోది లారెన్స్ బిష్నోయ్ లాంటి హిందూ గ్యాంగ్స్టర్లని, మన లారెన్స్ బిష్నోయ్ బయోగ్రఫీ కూడా నేను 2-3 సార్లు చెప్పాను. సో లారెన్స్ బిష్నోయ్ లాంటి హిందూ గ్యాంగ్స్టర్ని ఉపయోగించుకొని ఈ ఖలిస్తానీ ఉద్యమ నాయకుల్ని చంపుతుందనేది రెండవ ఆరోపణ. సో ఇవాళ ఇండియా ప్రత్యేక దేశంగా ఏ ఉద్యమం వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒప్పుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే ఈ సిక్కు డయాస్పరా వీళ్ళకి విపరీతంగా బిజినెస్ పీపుల్, వీళ్ళు అక్కడ డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. సో వాళ్ళ మద్దతుతో కొంతమంది ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని కెనడా ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వదిలేస్తుందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ కూడా దీని మీద చర్చలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మోడీకి అయితే థ్రెట్ ఉంది. దీని వెనక పాకిస్తాన్ కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ మోడీకి హామ్ చేయాలని తలపెట్టే అవకాశం కూడా లేకపోలేదనేది సీనియర్ విశ్లేషకుల అంచనా.